తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలోనూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. రాబోయే ఏప్రిల్ మే నాటికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇక మరికొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. ఇక లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్ళబోతా ఉన్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో చేంజెస్ అనేది గ్యారంటీ. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే మంత్రి పదవులు ఊడిపోవడం ఖాయం. మరో ఇద్దరికి నాగబాబుతో సహా మరో కొత్త వ్యక్తి కూడా మంత్రి పదవి దక్కబోతా ఉంది. అయితే ఇప్పటికే లోకేష్ కీలక మంత్రి పదవులు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ బాధ్యతలన్నీ అప్పగించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు అధికారికంగా ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీకి న్యాయం చేయలేకపోతా ఉన్నారు. వారానికి ఒక రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి ఒక 2 గంటలు ఉండిపోయినంత మాత్రాన పార్టీకి న్యాయం జరగడం లేదు. కార్యకర్తల వ్యతిరేకత మొదలైంది. మొదలు అయింది కాబట్టి దాన్ని తగ్గించాలంటే పార్టీ బాధ్యతలు లోకేష్కి అప్పచెప్తే ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశాలు ఉన్నాయి అనేది బాగా వైరల్ అవుతా ఉంది. అయితే పార్టీ వర్గాల నుంచి కానీ లోకేష్ టీం నుంచి కానీ దీని మీద ఎలాంటి అప్డేట్ లేదు. సైలెంట్గా వారి పని వారు చేసుకుపోతూ ఉన్నారు. ఎందుకంటే దీనికి ఇంకా 2-3 నెలల సమయం ఉంది కాబట్టి చర్చకి ముందు తెరలేపి ఆ కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.